శ్రీనివాస్ గారు నమస్తే అండి. మీరు ఏపీలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు షర్మిల వర్సెస్ వైసీపీగా నడుస్తుంది అండ్ ఇంకో రకంగా చెప్పాలంటే ఇప్పుడు మీ పార్టీ ఇప్పుడు షర్మిల రావడానికి కూడా మీ పార్టీ పైన ఒక ఎంత బురజాలి ప్రయత్నం చేస్తున్నారంటే టీడీపీతో మీరు ఇప్పుడు కలిసి ఉన్నారు కాబట్టి దీని వెనకతల మీరు ఉన్నారు, మీ రెండు పార్టీలు ఉన్నాయి, మీ మద్దతు మీ లబ్ధి కోసం వీళ్ళు వర్క్ చేస్తున్నారని కూడా వస్తున్నాయి ఆరోపణలు. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా ఇవాళ వాళ్ళు మాట్లాడేదానికి అర్థమే లేదమ్మా. అసలు మాకు వాళ్ళ అన్నా చెల్లెలు ఇద్దరికి డిస్ప్యూట్ రావడానికి కారణం ఏంటో మాకు తెలియదు. వాళ్ళ వ్యక్తిగత విషయమా లేకపోతే రాజకీయ వైరమా లేకపోతే మాకు అవసరమైన విషయం. మా పార్టీ పాలసీ ప్రకారం మేమేదో వాళ్ళిద్దరి మధ్యలో సయోధ్య కుదర్చాలనో లేకపోతే ఎడదీయాలనో ఆలోచించి మనస్తత్వం ఉన్న పార్టీ జనసేన పార్టీ కూడా కాదు. ఏదో మాట్లాడాలి కాబట్టి వాళ్ళు సమర్థించుకోలేని పరిస్థితుల్లో సొంత చెల్లెలు మాట్లాడితే అన్నగారు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో శాండు ల్యాండ్ వైను మైన్ అనే దాని మీద ఈ రాష్ట్రం నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇంకేం మాట్లాడాలో అర్థం లేకుండా వాళ్ళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడటం. అసలు ఆవిడికి ఇక్కడ అవగాహన లేదు. మరి అవగాహన లేకుండానే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు 3200 కిలోమీటర్లు తిరిగారనేమో ఆవిడ చెప్తా ఉంది. అన్ని మా అన్నగారు ముఖ్యమంత్రి అవ్వకముందు చాలా బాగుండేవాడు, ముఖ్యమంత్రి అయిన తర్వాత మా కుటుంబం ఇడిపోతా కారణం ఆయన చాలా మారిపోయాడు, స్వార్థం పెరిగిపోయింది అని చెప్తా ఉంది. ఏదో ఆ నాన్నగారు చేసిన డెవలప్మెంట్ అంతా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబానికి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఒక వరం లాంటిది అన్నమాట. కాంగ్రెస్ పార్టీ లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేవారు కాదు. ఆయన ముఖ్యమంత్రి అయిపోతే ఈ సంపాదన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేది కాదు, ఆ డబ్బుతో ఈయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు. ఇవన్నీ కూడా ఆలోచించి మాట్లాడాలి తప్ప ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎడగొట్టి పరిపాలించేస్తుంది. లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినాయి కదా ఇవన్నీ, కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చేది కదా మీ పార్టీ. అది తల్లి కాంగ్రెస్ అయితే ఈ వైసీపీ పిల్ల కాంగ్రెస్ అని చెప్తారు. మీరు అలాంటిది ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఏదో నిందించినందుకు మాత్రాన ఏ లీడర్ అయినా తయారైన నేషనల్ పార్టీస్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అధినేత చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే నేను కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలోంచి వచ్చా. 2014 వరకు నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగాను. ఇవాళ స్టేట్ విడిపోయిన తర్వాత ఖచ్చితంగా పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. అంతేగాని ఇవాళ ఏదో మనం వచ్చిన పార్టీలు అనుకుంటాం కంటే మనలో ఏమైనా లోపాలు ఉన్నాయా? ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఏమన్నా మారేనా? లేకపోతే ఈ రాష్ట్రానికి ఏమైనా అన్యాయం జరుగుతోందా? ఆవిడ ఏమని చెప్తాను, పోలవరం ప్రాజెక్ట్ నువ్వు పూర్తి చేయలేకపోయావు, గంగవరం పోర్టు 600 కోట్లకి అదానికి అంటగట్టావు, అంటే ఈ రాష్ట్ర ఓటాను కూడా నువ్వు అమ్మేసుకున్నావు, కాబట్టి నువ్వు ఈ రాష్ట్రానికి చాలా అన్యాయం చేస్తా ఉన్నావు, కాబట్టి నువ్వు అసముద్రం ఆవిడ చెప్తా ఉంది. దానికి ఆన్సర్ చేయాలి మీరు. అంతేగాని వ్యక్తిగతమైన విషయాలు ఏం జరిగింది ఆవిడ రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని మాత్రమే చెప్తా ఉంది. మీరు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రిజైన్ చేస్తానని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు. ఈ రోజు మీరు పాలకపక్షం అయినప్పుడు మీరు ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు రిజైన్ చేయట్లేదు అని అడుగుతూ ఉంది. కమ్ టు పాయింట్. మీరు దానికి ఆన్సర్ చేయాలి తప్ప షర్మిల గారికి ఏం అన్యాయం చేయాలి, షర్మిల గారికి అన్యాయం మీకు న్యాయం అనేది ఈ రాష్ట్ర ప్రజలకి సంబంధం లేని విషయం, మీ కుటుంబ విషయం. మీరు తేల్చుకోవాలి. ఈ రాష్ట్రానికి ఏదైనా అన్యాయం జరిగిందా, ఈ రాష్ట్రం అన్యాయం జరిగిందా అనే దాని మీద ఆవిడ వివరణ ఇస్తా ఉన్నారు. దానికి మీరు ఆన్సర్ చెప్పాలి తప్ప లడ్డూలని చెప్పి మోడీ దగ్గర కూర్చున్నారు. వారు నా పార్టీ పాచిపోయిన లడ్డూలని ఎవరన్నారమ్మా? మీరు నాకు టైం ఇచ్చినప్పుడు పాచిపోయిన లడ్డూలు అని చెప్పి మోడీ సంక్రాంతి. అది మీరు ఇప్పుడు నేను ఒక మాట్లాడేది మీరు చెప్పండి. మేము ఒక రాజకీయ పార్టీగా మేము ప్రధానమంత్రి ఎదుర్కొనే డిబేట్ అనవసరం అండి. శ్రీనివాస్ గారు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో దానికే ఆయన కౌంటర్ ఇస్తున్నారు. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు వినండి. మీరు మాట్లాడారు కదా, ఒకసారి మీరు మాట్లాడిన దానికి ఆయన కౌంటర్ ఇస్తున్నారు. రమేష్ గారు చెప్పండి. ఇప్పుడు కళ్యాణ్ గారు కానీ ఆవిడ మాట్లాడిందని నన్ను అడిగినప్పుడు నేను చెప్పాలి కదా సమాధానం. రమేష్ గారు ఒకసారి అడిగాక మళ్ళీ మీకే క్వశ్చన్ చేస్తున్నారు, మాట్లాడారు. వారి మళ్ళీ సంకనెక్కి మోడీ దగ్గరికి ఎవరు వెళ్ళారమ్మా? మేము విశాఖపట్నం పబ్లిక్ మీటింగ్లో మా నేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రైల్వే జోన్ గురించి కానీ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి కానీ, ఈ ఏదైతే ఉందో ఈ స్పెషల్ స్టేటస్ గురించి కానీ ధైర్యంగా చెప్పారు ప్రధానమంత్రికి. ఒక రాజకీయ పార్టీకి ఇంకేం చేస్తారమ్మా? ఒక రాజకీయ పార్టీకి ఏం చేయగలరు? మేము ధైర్యంగా ప్రధానమంత్రి కలిసినప్పుడంతా ఈ 3-4 ఇష్యూస్ మీద మేము నిలదీస్తున్నాం, అడుగుతున్నాం. ఒక రాజకీయ పార్టీగా మా బాధ్యత అది. కానీ ఈనాడు
పాచిపోయిన లడ్డూలన్నా ప్రశ్నిస్తానన్న పార్టీ ఈరోజు బీజేపీ వంతుపాడి బీజేపీకి ఏం అడగకుండా బీజేపీ తరఫున మాట్లాడితే మేమేం చెప్తామమ్మా. ఇంకా రెండోది వారే అంటున్నారు, షర్మిలమ్మ మేమనలేదమ్మా మాట. షర్మిలమ్మ గారు ఏమన్నారు, నేను ఏడబిడ్డను కాదు ఆడబిడ్డను అన్నారు. ఆవిడ చెప్పింది ఏడబిడ్డను కాదు ఆడబిడ్డను అంటూ కాంగ్రెస్ పైన అలాగే రేవంత్ రెడ్డి గారి పైన 1,00,000 విమర్శలు చేసి ఈనాడు కాంగ్రెస్ని మంచిది అని చెప్తే అలా అమ్మా. అలాగే కాంగ్రెస్ పార్టీకి ఈరోజు వైఎస్ రాజశేఖర్ పేరు ఎత్తే అర్హత లేదమ్మా. ఎవరమ్మా ఛార్జ్షీట్లో పేరు పెట్టారు వైఎస్ రాజశేఖర్ గారిది? ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టింది ఎవరమ్మా? ఆ కాంగ్రెస్ పార్టీ కాదా? కాంగ్రెస్ పార్టీయే కదా ఎఫ్ఐఆర్లో దివంగత ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టింది. మరి ఈనాడు మళ్ళీ 13 సంవత్సరాల తర్వాత చుట్టూ తిరిగి ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ నుంచే మళ్ళీ ఈనాడు అధ్యక్షులు చేసుకునే కర్మ ఈ కాంగ్రెస్ పార్టీకి పట్టిందమ్మా. అందరూ చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు, ప్రజలే నిర్ణయిస్తారమ్మా. ప్రజలు నిర్ణయిస్తారు. ఓకే అంటే పాసిపోయిన లడ్డూలు లేకపోతే ఇంకోటి అన్నది మేము ఇప్పుడు ఒకటే స్టాండ్ లో ఉన్నాం. ఇవాళ మేము పరిపాలించిన రాష్ట్రాన్ని ఇవాళ ఆ రోజు 2014 సంవత్సరంలో బీజేపీ తెలుగుదేశాన్ని మద్దతు ఇచ్చిన మాట వాస్తవం. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వాళ్ళని విమర్శించి బయట రావడం వచ్చిన మాట వాస్తవం. ఏదైతే మీరు ప్రత్యేక హోదా కాదు ప్యాకేజ్ అన్నారో దాన్ని పాసిపోయినట్టుగా పోలుస్తాం. ఇప్పుడు కూడా మేమేమి మోడీ గారిని మేము అడిగితే వేరు, మీరు 151 మంది నెగ్గి 22 మంది లోక్సభ మీకు నెగ్గిన గెలుచుకొని ఈ రాష్ట్రానికి మీరు ఆ రోజు మిత్రపక్షంగా ఉన్నారండి. కొంతమంది 10,000 మిత్రపక్షంగా ఉన్నారు. రమేష్ గారు మీరు అలా మాట్లాడితే అర్థం తగిలితే మీరు ఎవరు అలా మాట్లాడుకుంటా మీరు ఎవరు తిట్టట్లేదు ఇక్కడ. ఎందుకు మీరు ఆవేశపడుతున్నారు ఇక్కడ? నేనేం మాట్లాడుతున్నాను? మీరు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు ప్రత్యేక హోదా గుర్తొచ్చిందా లేదా? ఆ రోజు రమేష్ గారు ఆన్సర్ చేయండి, మీరు చేశారా లేదా? మీరు రిజైన్ చేసి మేము వెళ్ళాం లోక్సభలో, మేము ప్రత్యేక హోదా గురించి నిలబడ్డా ఉన్నారా లేదా? గెలిచిన తర్వాత మీరు ఎందుకు అడగట్లేదు అని అడుగుతున్నాం. దానికి ఆన్సర్ చెప్పుకోకుండా మీరు పాసిపోయినట్టు మేము సంఖ్యకేమో సంఖ్య దిగేమో, మేము పరిపాలించేది రాష్ట్రాన్ని, మీరు మమ్మల్ని విమర్శించాకేం సరిపోరు. మేము అడుగుతానని చెప్పా మా నాయకుడు ప్రశ్నిస్తానని ప్రశ్నించాడు. ఇప్పుడు మీరు అధికారంలో మీరా మేమా? 150 సీట్లు వచ్చింది మీకా మాకా? మీరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తారండి. మీరు ప్రజలు ఎన్నుకోబడిన వారు, మీరు తీసుకురావాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మేము అడుగుతున్నావా లేదా మాకు తెలుసు, మాది లెక్కలోకి రాదు. ప్రజలకి మాట ఇచ్చింది మీరు. మద్యపాన నిషేధం చేసి పూర్తిగా ఓట్లు అడుగుతానని చెప్పారా లేదా? అది నిలబెట్టుకోలేదు మీరు. ఇవాళ ప్రత్యేక హోదా రాలేదు. విశాఖ విశాఖపట్నం పోర్ట్ లేదు. ఏమంటే ఎందుకు మీరు అడిగిన దానికి నేను ఆన్సర్ చేస్తాను, మీరు ఆన్సర్ చేయండి, తప్పులేదు. నేను వెయిట్ చేస్తాను. నాకేమే పెద్ద ఈ దీంట్లో మనకేముంది, ఇబ్బంది ఏముంది? ఉన్న మాట మాట్లాడుకుంటాకే దీనికి ఒకళ్ళు మీరే మాట్లాడండి, ఏం మాట్లాడతారు నేను అడిగిందని చెప్పండి. మీరు అలా రిజైన్ చేశారు లేదా? కేవలం రాసే ప్రత్యేక హోదా గానీ రైల్వే జోన్ గానీ బట్ రమేష్ గారు ఇప్పుడు జనసేన మిత్రపక్షంగా ఉన్న అధికార పక్షంగా ఉన్నారు. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. మీకు రైట్ ఉంది కదా, మీరు కదా మిమ్మల్ని కదా అడిగేది ప్రజలు. ఆ ప్లేస్ లో ఉంది, మిమ్మల్ని కదా అడిగేది అంటున్నారు ఆయన. మేము పలుమార్లు ప్రధానమంత్రి గారికి అడగడం జరిగింది. బహిరంగ సభలోనే ప్రజల మధ్య ప్రధానమంత్రి గారిని క్వశ్చన్ చేయడం జరిగింది. మీరు ప్రత్యేక హోదా గానీ రైల్వే జోన్ గానీ మనకు రావాల్సిన హక్కులు కానీ ఇవ్వాల్సిన పార్టీ బీజేపీ.